Q9 న్యూస్కు స్వాగతం. డిపిఓ ఆదేశాలు ఉన్న రిపేరుకు నోచుకోలేని 90,000 లీటర్ల వాటర్ ట్యాంక్. సిరికొండ మండల కేంద్రంలో సరిపోని వాటర్ ట్యాంకులు. ప్రజలకు సరిపడా నీటిని అందించే వాటర్ ట్యాంకులు నిర్మించాలని గ్రామస్తుల విజ్ఞప్తి. సిరికొండ మండల కేంద్రంలో సరిపోని వాటర్ ట్యాంకులు, ప్రజలకు సరిపడా నీటిని అందించే వాటర్ ట్యాంకులను నిర్మించాలని ప్రజలు కోరుచున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో 90,000 లీటర్ల తాగునీరందించే వాటర్ ట్యాంక్ సిమెంట్ ఊడిపోతూ నెరలబాచింది. పైకప్పు ఎప్పుడు ఊడిపడుతుందో తెలియదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాటర్ ట్యాంకులు రిపేరు చేయించుకోవాలని డిపిఓ ఆదేశాలు ఉన్న గ్రామ పంచాయతీ పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రిపేర్ చేయించాలని, లేదంటే పడిపోయే ప్రమాదం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం 3,813 మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు 2024 జనాభా సుమారు 7,000 నుండి 8,000 వరకు జనాభా ఉందని, 4 వాటర్ ట్యాంకులు 40,000, 60,000, 90,000 లక్ష లీటర్ల 4 ట్యాంకులు ఉన్నాయని, 1144 నల్ల కనెక్షన్లు, 4 ట్యాంకుల ద్వారా మిషన్ భగీరథ అందిస్తూ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కానీ కొన్ని గృహాలకు నీటి సరఫరా సక్రమంగా అవ్వటం లేదు. కొన్ని గల్లీలలో పైపులను మార్చినప్పటికీ సక్రమంగా నీళ్లు రావడం లేదు. దీనికి కారణం తెలియదు. ఈ ట్యాంకులకు కాకుండా ఇంకా 2 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకులను నిర్మించాలని, సిరికొండలో నీటి సమస్య తీర్చాలని, ఇకనైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని నీటి సమస్యను పరిష్కరించాలని, అలాగే నెర్రెలు బాసి ఉన్న ట్యాంకులను బాగు చేయాలని, అప్పుడే సిరికొండలో ఉన్న నీటి సమస్య తీరుతుందని ప్రజలు తెలుపుతున్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.